పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు. ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు ఆయన. ఈ కాబా షపరబా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, మీరు నా ప్రజలై ఉన్నట్లుగా పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధ జనముగా జీవించండి, మీరు పరిశుద్ధమైన జనముగా జీవించండి, మీరు నా ప్రజలు అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడైనటువంటి యెహోవాను కనుక మీరు నా వారై ఉన్నారు కనుక మీరు పరిశుద్ధంగా జీవించండి. మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఈ సమయంలో ఆయన నిన్ను పరిశుద్ధపరిచే యెహోవా నేనే అంటున్నాడు. ఈ కాబా షబారా, ఆయన నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. నిన్ను పరిశుద్ధంగా జీవించమని అడుగుతున్నాడు. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధమైన జీవితం నువ్వు కాపాడుకుంటే, పరిశుద్ధంగా దేవుని కొరకు నీ ప్రాణ ఆత్మ శరీరం సజీవంగా కాపాడుకొని పరిశుద్ధంగా జీవిస్తే, ఆ పరిశుద్ధత వల్ల నీకు కలుగు ప్రయోజనము, నిత్య జీవాన్ని పొందుతావు, నరకాన్ని తప్పించుకుంటావు, దేవుని రాజ్యంలో నిత్య జీవాన్ని కలిగి సంతోషంగా ఉంటావు. రెండవదిగా, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతాలు చేస్తాడు. అప్పుల సమస్యలు కూరుకోపోయిన దేవుని బిడ్డ, కుటుంబ సమస్యలతో కూరుకోపోయిన దేవుని బిడ్డ, ఈ సమస్యల నుంచి దాటలేక సంవత్సరాలు తరబడి నీ జీవితంలో అశాంతిని, దుఃఖాన్ని రుచి చూసిన నీవు, ఇదిగో ఈ సమస్యల నుంచి, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యల నుంచి నిన్ను దాటించబోతున్నాడు యేసయ్య. నిన్ను దాటించబోతున్నాడు. పరిశుద్ధంగా జీవిస్తే నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతాలు చేస్తాడు. మూడవదిగా, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకు ఆరోగ్యం. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా, ఇదిగో ఈరోజు విన్నావు, నీవు పరిశుద్ధంగా జీవించు. ఆయన వాక్యమే నీ యొద్దకు వస్తుంది, ఆయన వాక్యం నీ యొద్దకు పంపబడుతుంది. నీకు స్వస్థత. హిజ్కియాకు వాక్యం పంపించి దేవుడు స్వస్థతనిచ్చి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ఇదిగో దేవుని వాక్కు నీ కాడికి వస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. పరిశుద్ధంగా జీవించు. ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా ఇప్పుడు దాకా అపవిత్రంగా జీవించా, నీకు దూరంగా జీవించాను, నీకు విరోధంగా జీవించాను, నీకు పరలోకమునకు నేను విరోధంగా పాపము చేశానయ్యా, అపవిత్రంగా జీవించానయ్యా. అయ్యా, నేను పాపాత్ముడను ప్రభువా. అయ్యా, నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, ఇక మీదట నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. పరిశుద్ధత వలన నాకు, నా కుటుంబానికి నిత్య జీవాన్ని పొందుతామయ్యా. పరిశుద్ధత వలన అద్భుతములను మా కుటుంబం జరిగినప్పుడు మేము సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి కూరుకుపోయినా పడిన నా స్థితి మెరుగుపడుతుందయ్యా. నేను ఆరోగ్యం పొందుతానయ్యా, ఆరోగ్యము చేత బలపరచబడతాను, క్రొవ్విన దూడవలే గంతులు వేస్తాను ప్రభువా, ఆరోగ్యం కలిగి నెమ్మదిగా ఉంటానయ్యా. నేను పరిశుద్ధంగా జీవిస్తానని నీ కొరకు, నీ బిడ్డగా, నీ స్వాస్థ్యంగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నావు, పరిశుద్ధమైన జనముగా జీవించమంటున్నావునయ్యా. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి అంటున్నావయ్యా, పరిశుద్ధపరుస్తానంటున్నావయ్యా. నన్ను పరిశుద్ధపరుచున్నాయన అని అడుగు, మమ్మల్ని పవిత్రపరుచున్నాయన అని అడుగు. ఆయన నిన్ను పవిత్రపరుస్తున్నా. నా పాపమే యేసయ్యను ఈడ్చగా,
నా దోషమే ప్రభుని సిలువేయగా, ఆయనను ఈడ్చారండి. యేసయ్యని ఈడ్చుకొని పోయారు. యేసయ్యని ఈడ్చుకొని పోయారు. నీ పాపమే, నీలో ఉన్న పాపమే యేసయ్యని ఈడ్చింది. ఆయన సిలువ వేశారండి. ఆయన సిలువ వేయబడి నీ దోషమే, నా పాపమే యేసయ్యను ఈడ్చగా, నా దోషమే ప్రభుని సిలువేయగా, నా దోషమే ప్రభుని సిలువేయగా. యేసయ్యా 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 యేసయ్యా. చెమట రక్త బిందువులాయే, చెమట రక్త బిందువులాయే. ఆయన పాపపు గిన్నెను త్రాగవలసి వచ్చినప్పుడు, ఇదిగో ఈ గెత్సెమనే తోటలో ఆయన మనో దుఃఖముతో అది తలుచుకున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువలే పడింది. ఆ నరాలలో చెమట రక్త బిందువలే పడింది. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. పశ్చాత్తాపం.